కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు? దానం నాగేందర్ మినహా మిగతా ఎవరు కూడా పెద్దగా యాక్టివ్గా ఎందుకు లేరు? రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు ఎందుకు వారిలో లేకుండా పోయింది? ఏదో అనుకుని కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మరేదో జరిగిందా? వాళ్ళు తలచింది ఒకటైతే మరొకటి జరుగుతుందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు అంతలా డీలా పడ్డానికి కారణాలేంటి? దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ లో ఉండి అధికారాన్ని చెలాయించిన ఎమ్మెల్యేలు పార్టీ ఓటమి చెందగానే కొంత డిసప్పాయింట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కొందరు పార్టీని పట్టుకుని ఉండగా మరికొందరు మాత్రం అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కనీసం అధికారం కోల్పోయి నెలలు కూడా గడవక ముందే ఆ ఎమ్మెల్యేలకు ప్రతిపక్షం హోదా రుచించలేదు. మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి రావడంతో తట్టుకోలేకపోయారు. అందుకేనేమో వెంటనే అధికార పార్టీ కండువా మార్చేసుకున్నారు. అయితే వీరంతా కాంగ్రెస్ లో చేరే సమయంలో మామూలుగా హంగామా చేయలేదు. ఆ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం అంటూ ఎప్పటిలాగే రొటీన్ డైలాగులు దంచేసి ఎంచక్కా కండువా మార్చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న పార్టీలో చేరిన కొత్తలో ఎంతో యాక్టివ్ గా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అసలు ఈ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారా అని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ లో చేరిక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్ గా కనిపించారు. అదేందో కానీ అధికార పార్టీ తీర్థం పుచ్చుకోగానే డల్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. అధికార పార్టీలో చేరితే ఎవరైనా ఉత్సాహంగా ఉంటారు కానీ వీళ్ళేంది ఇలా డల్ అయిపోయారని గుసగుసలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత వీరంతా ఆ పార్టీలో ఇంకా ఇమడలేకపోతున్నారా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. సాధారణంగానే కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం లాంటిది. అక్కడ ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అధిష్టానంతో సంబంధం లేకుండా నేతల తీరు ఉంటుంది. అలాంటిది మొన్నటి వరకు తమ నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యం వహించిన ఎమ్మెల్యేలకు ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం గిట్టడం లేదట. కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి ఆ పార్టీలో అంతవరకు అక్కడ ఉన్న పాత నేతలతో ఇంకా సయోధ్య కుదరడం లేదట. ఏదైనా అధికార కార్యక్రమం జరిగినా పాత కొత్త గ్రూపుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయట. ఇది ఆ ఎమ్మెల్యేలకు పెద్దగా నచ్చటం లేదని తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పెద్దలు భారీగా హామీలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇచ్చిన హామీలు నెరవేరడంలో కొంత ఆలస్యం అవుతుందనే కొందరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. అసలు కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా అన్న భావనలో మరికొందరు నేతలు ఉన్నారట. ఇదే విషయాన్ని తమ అనుచరుల దగ్గర పదే పదే ప్రస్తావిస్తున్నారట. ఒకవైపు నియోజకవర్గంలో గ్రూపులు, మరోవైపు హామీలపై సరైన స్పష్టత లేకపోవడంతో వారంతా పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఫీల్ అవుతున్నారట. అయితే కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండడమే కరెక్ట్ అనే భావనలో ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డిపై తమకు భరోసా ఉందని, కొన్ని రోజుల వరకు వేచి చూడటమే కరెక్ట్ అని మరికొందరు లీడర్లు ఉన్నట్టు సమాచారం. ఇక అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే ప్రచారం జరిగింది. గద్వాల్ ఎమ్మెల్యే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతూ సొంత గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు. దాంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పోచారంతో పాటు ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. మీకు నేను ఉన్నా, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి, మీకు మంచి రోజులు ఉంటాయని రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. స్వయంగా ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కాస్త వెనక్కి తగ్గారు. అందుకే వారంతా కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండడమే మేలని భావిస్తున్నారట. అందుకే వారు ఎక్కడా కూడా ఫోకస్ కాకుండా ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారట. రేవంత్ రెడ్డి చెప్పినట్లు కొద్ది రోజులు వేచి ఉందామని, అంతవరకు సైలెంట్ గా ఉందామని డిసైడ్ అయ్యారట. మొత్తంగా అధికార పార్టీలో ఏదో ఆశించి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల హామీలు నెరవేరాలంటే మరికొద్ది రోజులు తప్పక ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మరి అంతలోపు బీఆర్ఎస్ లోని మిగతా ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరితే వీరికి అంతే ప్రాధాన్యత ఉంటుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలని చెబుతున్నారు.